యాంకర్ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యుత్సాహంగా వ్యవహరించింది. దీంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు బీ ఫామ్ ఒకే డివిజన్ నుంచి ఇవ్వడంతో రిటర్నింగ్ కార్యాలయంలో తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఈ రోజు మధ్యాహ్నం తెల్లవారుజాము 3 గంటలు లోపల కార్పొరేషన్ 21 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల స్వరూప కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ అందజేయగా, అదే డివిజన్ నుంచి 3 గంటల తర్వాత బూర్ల లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ అధికారులకు అందించారు. దీంతో ఇరు వర్గాల రిటర్నింగ్ ఆఫీసులో గొడవ జరిగింది. ఈ విషయంలో అధికారులు బీ ఫామ్ వ్యవహారంపై పరిశీలిస్తున్నారు. రికార్డ్ అయింది అన్ని చూసినాం. నేను అక్కడే ఉన్నా. నేను ఎక్కడికంటే అక్కడికి పోతాను. కానీ రోడ్ మీద కూర్చొని తీసుకుంటా. నేను కూడా మనం చాలా తీయలేమన్నా ఎందుకు అందరికీ నమస్కారం. 1:25 నిమిషాలకు మేము బీఫామ్ అప్పచెప్పినాం. మమ్మల్ని 4 గంటలకు రమ్మన్నారు. ఒక ఫోటో తీసుకొని రమ్మన్నారు. మేము వెళ్ళిపోయినాం ఫోటో దిగడానికి. వాళ్ళు 3 తర్వాత వచ్చి 2 గేట్లు వేసినాయి. మెయిన్ డోర్ది ఈ డోర్ది వేస్తే డోర్ కొడితే పోలీసు వాళ్ళు తీసిర్రు. వాళ్ళు వచ్చి మళ్ళీ బీఫామ్ ఇచ్చిర్రు. మమ్మల్ని అన్యాయం చేసిర్రు. నాకు న్యాయం చేయండి మీరే. ఎందుకు ఇట్లా చేయాలి? ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టాలి? ఎందుకు చేయాలి? కాంగ్రెస్ పార్టీ నుండి నాకు బీఫామ్ ఇచ్చిర్రు, మళ్ళీ ఎందుకు చేయాలి ఇట్లా? ఎందుకు ఇంత అన్యాయం? ఎమ్మెల్యే గారి ఆశలతో ఫస్ట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎందుకు అన్యాయం చేసిర్రు మాకు? మేము ఏం చేసినాం? ఇట్లా ఎందుకు చేయాలి మమ్మల్ని? మేము చచ్చిపోవడా బతుకుడా? మేము కూడా మందు దాడి చచ్చిపోతా. రామగుండం కార్పొరేషన్ లో మాది 21వ డివిజన్. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అందుల స్వరూప తనకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వెంటనే తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఓ ఆఫీసులో 1:25 నిమిషాలకు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి ఐడెంటిటీ కార్డు కొరకు మరలా రమ్మడం జరిగింది. ఆ 3 గంటల సమయంలో ఆల్రెడీగా ఈ సమయం అయిపోయింది. ఆ తర్వాత రెండో బీఫామ్ బూర్ల లక్ష్మి గారు వారు పట్టుకొచ్చి సమయం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయడానికి రావడం జరిగింది. అప్పటికే ఇక్కడ డోర్లు క్లోజ్ చేయడం జరిగింది. కానీ డోర్లు వాళ్ళని పోలీసు వాళ్ళు తీసి వాళ్ళను తీసుకొచ్చి ఈ బీఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారు. మేము అధికారులు అడిగితే మేము ఇప్పటి వరకు మేము తీసుకోలే, 3-6 నిమిషాలు అయింది, సమయం అయిపోయిందని చెప్పి ఇప్పటి వరకు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. దయచేసి మాకు ఈ ప్రాంతంలో ఎలక్షన్ ఆఫీసర్ గారు పత్రిక మిత్రులకు కూడా నాకు సహాయం చేయాలని చెప్పి సందర్భంగా జరుగుతున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసే పనిలో మేము కూడా ఉన్నాం. అనేక అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దానిలో మేము భాగస్వామ్యం ఇవాళ మా కార్పొరేట్ అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎలక్షన్ ఆఫీసర్ మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.